ఆంజనేయ మహాప్రభో నన్ను వదిలిపెట్టు, మరెప్పుడు నీ జోలికి రాను అని ఎవరనుకుంటున్నారు? ఎవరన్నారు? ఎవరితో అన్నారు తెలుసుకోండి. జై శ్రీరామ్. రాక్షసులు పొందిన వరాలను బట్టి భగవంతుడు ఒక్కోసారి ఒక్కో అవతారం ఎత్తి వారిని సంహరించాడు. నారాయణుడు శ్రీరాముడిగా అవతరించి రావణాసుని అంతమొందించాడు. పరమశివుడు శనేశ్వరుని జయించలేక రుద్రాంశ అయిన హనుమంతుడి ద్వారా శనేశ్వరుని నియంత్రించారు. పౌరాణిక గాథ అనుసరించి పరమేశ్వరుని జయించాలని గర్విస్తున్నాడు శనేశ్వరుడు. అది గమనించిన నారదుడు ఎవరితోనైనా తలపడు, కానీ హనుమంతుడి వారితో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించారు. దాంతో శనేశ్వరుడికి పంతం వచ్చింది. ఎలాగైనా సరే హనుమంతుని జయించాలని నిశ్చయించుకున్నాడు. నిత్యం సేతు ప్రదక్షిణం చేసే ఆంజనేయుడి వద్దకు వెళ్ళి నేను నిన్ను పట్టుకుంటాను అన్నాడు శనేశ్వరుడు. అది విన్న హనుమంతుడు, నేను రామకార్యంలో నిమగ్నమై ఉన్నాను, ఇప్పుడు సమయం కాదు, తర్వాత పట్టుకుందువుగానిలే అని బదిలిచ్చాడు. ఆ సమాధానం విన్న శనేశ్వరుడు మరింత పట్టుదలతో హనుమంతుని విసిగించసాగాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా వినకుండా అలాగే ప్రవర్తిస్తుండటంతో ఆగ్రహించాడు శనేశ్వరుడు. సేతు ప్రదక్షిణం చేస్తూనే తన వాలంతో శనేశ్వరుని గట్టిగా బంధించి రాళ్ళు రప్పలు కేసి తిప్పి తిప్పి కొడుతూ తిప్పలు పెట్టసాగాడు. దాంతో శనేశ్వరుడికి ఒళ్ళంతా గాయాలవుతున్నాయి. ఆ బాధ భరించలేక ఆంజనేయ మహాప్రభు నన్ను వదిలిపెట్టు, మరెప్పుడు నీ జోలికి రాను అని శనేశ్వరుడు బతిమలాడాడు. కానీ ఆంజనేయుడు వదలకుండా తన వాలంతో హింసించసాగాడు. మహాప్రభో నన్ను వదిలిపెట్టు, మరెప్పుడు నీ జోలికి రాను అని పరిపరి విధాలుగా శనేశ్వరుడు బతిమలాడాడు ఆంజనేయ స్వామి వారిని. శనేశ్వరుడు మళ్ళీ మళ్ళీ ప్రాధాయపడగా హనుమంతుడు, నువ్వు నా జోలికి కానీ నా భక్తుల జోలికి కానీ రానని, ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టని మాట ఇస్తేనే వదిలిపెడతాను అన్నాడు. సరేనని వాగ్దానం చేశాడు శనేశ్వరుడు. అందువల్ల శని ప్రభావం ఉన్నప్పటికీ ఆంజనేయ స్వామిని ఆరాధించే వారికి సమస్యలేవి ఎదురవ్వవు. హనుమంతుని మనసారా విశ్వసించి కొలిచే వారికి అర్ధాష్టమ శని, ఏలినాటి శని సమయాల్లోనూ శనీశ్వరు నుంచి ఎలాంటి బాధలు కలగవు. శనీశ్వరుడు తన గాయాలకు నువ్వుల నూనె రాసుకొని ఉపశమనం పొందాడు. ఆ కారణంగా శనీశ్వరుని శాంతి కోసం తైలాభిషేకం చేయడం పరిపాటి అయ్యింది. శ్రీ చింతామణి దత్తక్షేత్రంలో ఇలాంటి సమస్యలు ఎవరికి ఉన్నా సరే చక్కగా శనిబాధలు పోగొట్టుకోవచ్చు. ఎలాగంటారా? హనుమత్ ఆరాధనతో పూర్ణ ఫలదీక్ష, వడమాల, హనుమత్ వ్రతం, సింధూరార్చన చక్కగా చేస్తే